అందరికీ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కావ్య వ్లాగ్స్. నేనైతే ఈరోజు ఒక మినీ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు అకేషన్ అయితే వైకుంఠ ఏకాదశి కదా, సో దగ్గర ఉన్న ఒక టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. అండ్ నేను ఇంకొక విషయం చెప్పాలి, నేనైతే రీసెంట్లీ ఇల్లు షిఫ్ట్ అయ్యాను. లండన్ నుంచి కంట్రీ సైడ్కి వచ్చేసాను అనమాట. అంటే యూనివర్సిటీకి దగ్గరలో ఉంటున్నాను ప్రజెంట్. ఎందుకంటే నాకు ఇంటర్న్షిప్ స్టార్ట్ అవ్వబోతుంది. దూరంగా ఉంటే కాస్త కష్టం అవుతుందేమో అని యూనివర్సిటీ దగ్గరలోకి అయితే వచ్చేద్దామని షిఫ్ట్ అయ్యాను. ప్రజెంట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో టెంపరీగా ఉంటున్నాను. బట్ నెక్స్ట్ వీక్ నేనైతే కొత్త ఇంటికి షిఫ్ట్ అయిపోతాను అనమాట. అప్పుడైతే మీకు కొత్త ఇల్లు మొత్తం హోమ్ టూర్ అయితే చూపిద్దామని అయితే నేను ఫిక్స్ అయిపోయాను. మేము తీసుకున్న ఇల్లు ఎలా ఉంటుంది, ఎంత బడ్జెట్లో తీసుకున్నాం, అసలు తీసుకోవడానికి ఎంత వెతికాం, అలాగే అంత వెతికిన తర్వాత మాకు ఫైనలీ ఎక్కడ ఇల్లు దొరికింది, ఎలా దొరికింది మొత్తం నేనైతే వ్లాగ్లో చెప్తాను. అండ్ ఎంతమంది ఉంటున్నాం, మా బడ్జెట్ ఎంత, మొత్తం అయితే ఆ వ్లాగ్లో డిస్కస్ చేస్తాను. సో ఈ రోజు అయితే వైకుంఠ ఏకాదశి కదా, సో టెంపుల్కి వెళ్ళకపోతే డే కంప్లీట్ అయిన ఒక ఫీలింగ్ రాదు. సో ఇంట్లో పూజ చేసేదాన్ని యూజువల్లీ, బట్ ఈ రోజు చేయలేకపోయాను. ఎందుకంటే లగేజ్ ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట. కొత్త ఇంట్లోనే ఓపెన్ చేద్దాం, ఇక్కడ ఓపెన్ చేస్తే మళ్ళీ ప్యాక్ చేసుకోవడానికి కష్టం అవుతుంది. సో నేనైతే లండన్ నుంచి షిఫ్ట్ అయిపోయాను, కానీ లగేజ్ మొత్తం ఇక్కడే ఉంది. కొంచెం లగేజ్ ఇంకా లండన్లో వదిలే వచ్చాను, చాలా లగేజ్ ఉందనేసి. సో పూజ ఇంట్లో చేయలేకపోయాను. బట్ నేనైతే స్నానం చేసి ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఇంకా రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్ళిపోవడమే. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. యాక్చువల్లీ టెంపుల్ ఇక్కడ ఓన్లీ 2 hours ఓపెన్లో ఉంది, దగ్గరలో ఉన్న టెంపుల్. అండ్ ఆల్సో ఇక్కడ నుంచి అది ఒక 8 minutes వాక్ ఉందన్నమాట. సో నేనైతే ప్రెజెంట్ రెడీ అయిపోతాను. రెడీ అయిపోయి మనం నడుచుకొని అయితే టెంపుల్కి వెళ్ళాలి. సో టెంపుల్ ఎలా ఉంటుంది, నేను ఆల్రెడీ ఈ టెంపుల్కి ముందు ఒకసారి వెళ్ళున్నాను. చాలా సింపుల్ అండ్ క్యూట్గా ఉంటుంది టెంపుల్ అయితే. అసలు బయట నుంచి చూస్తే ఇల్లు ఒక ఇంట్లో ఉన్నట్లే ఉంటుంది. నేను వెళ్ళబోయేది మురుగన్ టెంపుల్కి అనమాట. ఇక్కడ నేనున్న చోట నుంచి 8 minutes వాక్. సో ఫస్ట్ అయితే రెడీ అయిపోదాం. రెడీ అయిపోయి ఆ తర్వాత బై వాక్ అయితే టెంపుల్కి వెళ్ళిపోదాం. నేనైతే ప్రజెంట్ స్కాసిటీలో ఉన్నాను. క్లాత్స్కి మొత్తం లగేజ్లోనే ఉంది. తీసుకోవడం అనేది చాలా చాలా కష్టం. నా దగ్గర ఉన్న చిన్న లగేజ్లో ఉన్న క్లాత్సే నేను వేసుకొని వెళ్దామైతే డిసైడ్ అయ్యాను. మోస్ట్లీ బ్లాకే ఉన్నాయి అందులో అయితే. సో నేనైతే ప్రజెంట్ బ్లాక్ వేసుకెళ్తే బాగోదేమో అనేసి టాప్ అయితే వేసుకెళ్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ డ్రెస్. సో చూసారు కదా, బ్లాక్ వేసుకెళ్ళడం కాస్త అన్కంఫర్టబుల్ అనిపించింది. బికాజ్ ఏదో షిఫ్ట్కి వెళ్తున్న ఒక ఫీలింగ్ వచ్చింది. అందుకని ఫాస్ట్గా ఈ టీషర్ట్ అండ్ బ్లాక్ ప్యాంట్ అయితే వేసుకొని రెడీ అయిపోయాను అనమాట. నా త్వరగా హెయిర్ కాస్త సెట్ చేసుకొని, బయట అయితే చలి చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడు చలి ఎలా ఉందంటే పీక్స్లో ఉంది. నేను లండన్లో ఉన్నప్పుడు ఉన్న చలి కంటే ఇక్కడ నార్త్లో ఎలా అంటే ఇంకా చాలా చాలా ఎక్కువ చలి ఉంటుంది అనమాట. సో బయట వెళ్తున్నాను కాబట్టి కాస్త ఎక్కువ మాయిశ్చరైజర్ అవన్నీ అప్లై చేసుకొని ఫుల్ పక్కడబందీగా అయితే వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడైతే రెడీ అయిపోదాం. యూజువలీ హెడ్ బాత్ చేసిన వెంటనే నేను సీరం అప్లై చేస్తాను. ఎందుకంటే చాలా చాలా డ్రైగా అనిపిస్తుంది హెయిర్. కనీసం జడేసుకోవడానికి కూడా సరిగ్గా ఉండదన్నమాట. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి అంటే సీరం ఎక్కడుందో కూడా కనిపించట్లేదు. కొంతమంది ఉంటారు ప్యాకింగ్ చాలా ఆర్గనైజ్డ్గా చేసుకుంటారు. ఏవేవి ముఖ్యమో, ఏవేవి అవసరపడతాయి ఇవన్నీ కరెక్ట్గా పెట్టుకుంటారు అనమాట, ఈజీగా దొరికేలాగా. బట్ నేను అంత ఆర్గనైజ్డ్ కాదు అనమాట. ఏదో చక్క టైం అయిపోతుందని ఫాస్ట్గా అయితే ప్యాక్ చేసుకుని వచ్చేసాను. అప్పుడు ఐ థింక్ దట్స్ మోర్ దెన్ ఎనఫ్. సారీ. సో నేనైతే వాజ్లిన్ వాడుతాను. చాలా 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 బెస్ట్. అసలు నన్ను అడిగితే నేను చాలా రోజుల నుంచి వాడుతున్నాను. నేనైతే ఇండియా నుంచి తెప్పించుకున్నాను అనమాట ఈ వాజ్లిన్. అండ్ మా ఫ్రెండ్ త్వరలో ఇండియా వెళ్తూ ఉంటే వచ్చేటప్పుడు మళ్ళీ తీసుకురమ్మని చెప్పాను. సో ఇదేంటంటే అంత ఎక్కువ క్రీమీగా ఉండదు, ఫేస్ మీద ఆయిలీగా అట్లా వెంటనే డ్రై అయిపోతుంది. సో దానివల్ల ఏంటంటే మనకి అప్లై చేసుకున్నా కూడా కాస్త కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో ఇది ఎంత మంచిగా హెల్ప్ అవుతుంది అంటే, మీరు కొంతమంది రెడీ అవ్వడానికి కాస్త ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇది బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే ఇది అప్లై చేసుకున్న తర్వాత మీరు ఇంకేం అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఆ ఇన్స్టెంట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది. నేనైతే ప్రస్తుతానికి క్రీమ్ మాత్రమే రాసుకున్నాను. అండ్ మిర్రర్ అయితే ఒక సైడ్లో పెట్టాను. అక్కడికి వెళ్ళి రెడీ అవ్వడానికి అయితే ఇప్పుడు టైం లేదన్నమాట. కొత్త ప్లేస్ కదా, టెంపరీగా ఉంటున్నాను కదా, సో
కాస్త అన్నీ తికమకగా ఉన్నాయి. సో నేను ఎప్పుడు అప్లై చేస్తాను, కరెక్ట్గా అప్లై చేయను. ఒకలాగా ఇంకోటి ఒకలాగా అప్లై చేస్తాను అనమాట. సో అప్లై చేసిందంతా మళ్ళీ తుడిచేస్తా, అది నా అలవాటు. లైక్ లిప్స్టిక్ వేసుకుంటా, అది ఒక 5 నిమిషాలు కూడా పెట్టుకోను. అండ్ బయట ఉన్న చలికి నేనైతే ఇప్పుడు ప్రెజెంట్ ఏం లిప్స్టిక్ వేయాలనుకోవట్లేదు. సేమ్ వాజ్లిన్ లిప్ బామ్ అయితే రాసుకుందాం అనుకుంటున్నాను. ఇది ఓపెన్ చేసే ప్రతిసారి నాకు ఒక పెద్ద టాస్క్, అసలు ఎందుకో తెలియదు, అసలు ఓపెన్ చేయలేను నేను. ట్రాన్స్పరెంట్ అనమాట, కలర్ ఏముండదు. సో అలా మ్యాక్సిమం ఎఫర్ట్స్తో నేనైతే రెడీ అయిపోయాను. ఇట్స్ స్టిల్ 5:30, కానీ టెంపుల్ అయితే 6కి ఓపెన్ అవుతుంది. నేను యూజువల్లీ టెంపుల్స్కి వెళ్ళాలంటే ఫుడ్ ఏం తినకుండా వెళ్ళేదాన్ని, బట్ ఈరోజు టెంపుల్కి ఈవినింగ్ లేట్గా వెళ్తున్నాను కాబట్టి అంతసేపు ఆకలితో ఉండలేము కదా. సో కాస్త ఫుడ్ అయితే ఆల్రెడీ తినేసాను. అండ్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో మనం రెడీ అయ్యి స్టార్ట్ అయిపోదాం. వైకుంఠ ఏకాదశి రోజు టెంపుల్కి వెళ్ళడం నాకు ఎందుకో చాలా చాలా సెంటిమెంట్గా అనిపిస్తుంది. నేను ఉన్నది తిరుపతిలో కదా, సో ఎప్పుడు వైకుంఠ ఏకాదశి అయినా తిరుమల వెళ్ళేదాన్ని, బట్ ఈసారి వెళ్ళలేకపోయాను. సో ఇలా దగ్గరలో ఉన్న ఏదో ఒక గుడికి వెళ్తే నాకు పీస్ఫుల్ మైండ్ అండ్ ఆ ఫీలింగ్ వస్తుంది అని ఒక చిన్న ఆశ అనమాట. సో అలా నేనైతే జాకెట్ వేసేసుకొని రెడీ అయిపోయాను. ఇంకొక 8 minutes డిస్టెన్స్ అని చెప్పాను కదా, గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ పెట్టుకొని అయితే స్టార్ట్ అయిపోదాం. Turn left onto Outram Street. నేను ఈ టెంపుల్కి అయితే చాలాసార్లు వెళ్ళాను, కానీ నాకు ఏ దారైనా సరే ఒక్కసారి వెళ్తే కాదు 2-3 times వెళ్ళినా కూడా గుర్తుండదు. అది నా వీక్నెస్ అనమాట. సో నేను ఇప్పుడు వెళ్ళబోయే దారి ఎంత చీకటిగా ఉంటుందంటే నాకు ఇక్కడ నుంచి చూస్తూనే భయం వేస్తుంది. ఇక్కడ ఏంటి అంటే చాలా రిస్కీ ప్లేస్ అనమాట. ఎప్పుడు దొంగలు వస్తారో, ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. ఈ నార్త్ సైడ్ లైక్ యూనివర్సిటీ సైడ్ ఇలాగే ఉంటుంది. సో నేను అలా వైకుంఠ ఏకాదశి రోజు అయితే టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాను. చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా ప్లెజెంట్గా ఉంది. టెంపుల్లో అయితే ఇంకా పూజ అదేం స్టార్ట్ అవ్వలేదన్నమాట, అంతగా రష్ కూడా ఏం లేదు. సో నేను వెళ్ళి దర్శనం చేసుకొని కాసేపు కూర్చొని అయితే రిటర్న్ వచ్చేసాను. అసలు ఈరోజు గుడికి వెళ్ళడం నాకు ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే నాకు వెళ్ళాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది, అలాగే ఒంటరిగా వెళ్ళాలి అని చాలా ఆలోచించాను. కానీ నేను ఖచ్చితంగా వెళ్ళాలి అనుకున్నాను కాబట్టి ఒంటరిగా అయినా సరే పర్వాలేదు వెళ్ళాల్సిందే అని చెప్పి అయితే వెళ్ళి వచ్చేసారనమాట. చాలా చలిగా ఉంది బయట అయితే. సో నా ఫస్ట్ ఫియర్ ఏంటంటే ఒంటరిగా వెళ్ళడం, సెకండ్ నాకు దారులు గుర్తుండవు. సో నాకే తెలియకుండా చాలా త్వరగా అయితే ఇంటి దగ్గరలోకి వచ్చేసాను. బట్ ఎలాగో ఈరోజు నా డేని నేను మంచిగా స్పెండ్ చేశానని అనిపిస్తోంది. మంచిగా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాను. సో ఆల్మోస్ట్ ఇంటి దగ్గరికి వచ్చేసాను అనమాట. ఐ ఫెల్ సో హ్యాపీ దట్ నేను అలోన్గా వెళ్ళి టెంపుల్కి
ధైర్యంగా దారి మర్చిపోకుండా మళ్ళీ అదే దారి గుర్తుపెట్టుకొని ఇంటికైతే వచ్చేసాను. You have arrived. నాకైతే ఈ విషయం ముందు తెలియదు, కానీ లైక్ రీసెంట్లీనే తెలుసు. మనం ఏ పాపాలు చేసినా వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి కనుక దేవుడికి మొక్కుకుంటే అన్ని పాపాలు పోతాయనేసి అయితే చెప్తారు. సో ఈ విషయం నేనైతే రీసెంట్గా తెలుసుకున్నాను. మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు, అందుకే చెప్తున్నాను. సో అందుకని మన హిందూ క్యాలెండర్లో ఈ వైకుంఠ ఏకాదశి అనేది చాలా ఆస్పీషియస్ డే అన్నమాట. సో చూసారు కదా, అలా నేనైతే వైకుంఠ ఏకాదశి రోజు టెంపుల్కి వెళ్ళాలి అనేసి బలంగా అనుకున్నాను అనమాట. అందుకే ఇలా సక్సెస్ఫుల్గా ఒంటరిగా గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ పెట్టుకొని వెళ్ళి రిటర్న్ గూగుల్ మ్యాప్లో లొకేషన్ పెట్టుకొని స్ట్రైట్గా ఇంటికైతే వచ్చేసాను. ఈ టెంపుల్లో నా షార్టెస్ట్ టైం నా లైఫ్లో స్పెండ్ చేసింది అంటే ఈ డేనే అని చెప్తాను. ఎందుకంటే నేను నా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇంత త్వరగా అయితే ఎప్పుడు నేను ఇంటికి రిటర్న్ వచ్చేయలేదనమాట. బట్ ఈరోజు కాస్త లోపల భయం ఉంటుంది కదా, రిటర్న్ ఇంటికి వెళ్ళాలి మళ్ళీ ఒకటే అనేసి. సో అలా వెళ్ళిన వెంటనే వెళ్ళిన పని చూసుకొని దర్శనం చేసుకొని కాసేపు టెంపుల్లో కూర్చొని వచ్చేసాను. ఒకవేళ ఈ మినీ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఇదివరకే కొన్ని వ్లాగ్స్ చేశాను లండన్లో ఉన్నప్పుడువి. సో ఒకవేళ మీరు చూడాలనుకుంటే మాత్రం నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.